హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు జ్యోతి చందు యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు వీడియోలో ఏంటంటే వెజిటేబుల్ రైస్ చేస్తున్నా. దానికోసం అయితే ముందుగా ఒక కప్పు మిల్ మేకర్స్ తీసుకొని వేడి నీళ్ళల్లో ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. పావుగంట తర్వాత అవి వాటర్ని పీల్చుకొని కొంచెం ఉబ్బినట్టు ఉంటాయి కదా, అప్పుడు ఆ వాటర్ మొత్తం కూడా ఇట్లా చేతితోని గట్టిగా మిల్ మేకర్స్ని పిండి వేరే గిన్నెలో వేసుకోవాలి. మిల్ మేకర్స్ అయితే హెల్త్కి చాలా మంచిది, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో నాన్ వెజ్ తినని వాళ్ళైతే అప్పుడప్పుడు మిల్ మేకర్స్ని కర్రీలో కానీ ఇట్లా రైస్లో కానీ వేసుకొని తినండి. ప్రోటీన్స్ అయితే పుష్కలంగా అందుతాయి. ఎవరైనా తినొచ్చు మిల్ మేకర్స్ అయితే. వేడి నీళ్ళల్లో నుంచి పిండి మిల్ మేకర్స్ని తీసిన తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో గట్టిగా మిల్ మేకర్స్ని పిండి వేరే గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిల్ మేకర్స్లో వాటర్ ఏమీ లేకుండా పొడి పొడిగా ఉండే విధంగా ఉంచుకోవాలి. బియ్యం కూడా కొద్దిసేపు నానబెడితే రైస్ అయితే పొడి పొడిగా చాలా బాగుంటుంది. అందుకని నేనైతే ఒక 4 గ్లాసుల బియ్యం తీసుకున్నా. ఈ బియ్యం అయితే రెగ్యులర్గా మనం ఇంట్లో యూజ్ చేసుకునే బియ్యమే. బియ్యాన్ని మంచిగా కడిగిన తర్వాత వాటర్ పోసి మూత పెట్టి కొద్దిసేపు నాననివ్వాలి. బియ్యం నానేలోపు మనం కూరగాయలు ఏమేమి యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ కూరగాయలన్నింటినీ కూడా పెద్ద సైజులో కట్ చేసుకొని ఉంచుకోవాలి. నేనైతే 2 ఆలుగడ్డలు, ఒక క్యారెట్, ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. అదేవిధంగా ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా. ఈ కూరగాయ ముక్కలు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటేనే మంచిది. మరీ చిన్న చిన్నగా కట్ చేస్తే అవి మెత్తగా అందులోనే ఉడికిపోతాయి, మనకు పైన ఏం కనిపించవు. అందుకని కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. వెజిటబుల్స్ అయితే ఇంకా వేరే దొండకాయ కానీ బీన్స్ కానీ ఉంటే ఇంకా అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఇవే ఉన్నాయని ఇవే వేస్తున్నా. ఆలుకి క్యారెట్కి అయితే పైన పొట్టు తీసేసే వేసుకోండి, కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకొని. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని మనం రైస్ ఏ గిన్నెలో ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నా. నెయ్యి లేకపోతే 1 స్పూన్ డాల్డా కూడా వేసుకోవచ్చు. డాల్డా కూడా అవసరం లేదు అనుకుంటే అచ్చం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నెయ్యి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బగారా సామాన్ వేసుకోవాలి. షాజీరా, జీలకర్ర, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఉంటాయి కదా, అవి వేసుకొని కొంచెం లైట్గా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి లేకపోతే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా, క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు ఇవి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. గ్యాస్ మంట సిమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెడితే తొందరగా మాడిపోతాయి. ఈ కూరగాయ ముక్కలు మొత్తం కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. నేనైతే బగారాకు, లవంగాలు, మిరియాలు ఫస్ట్లో వేయడం మర్చిపోయినా, అందుకని ఇప్పుడు వేస్తున్నా. ఒక 4 నుంచి 5 లవంగాలు, మిరియాలు వేసుకుంటున్నా. కొంచెం స్పైసీగా ఉండాలి అంటే లవంగాలు, మిరియాలు వేసుకుంటేనే బాగుంటుంది. ఈ కూరగాయ ముక్కలు మొత్తం కూడా కొద్దిగా మగ్గిన తర్వాత వాటర్ పిండి పక్కన పెట్టి మిల్ మేకర్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇవన్నీ కూడా మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడైతే ఒక 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ మళ్ళీ కలిసే విధంగా కలుపుకొని మంచిగా ఉడికించాలి. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి కూరగాయ ముక్కలు అయితే మంచిగా మగ్గినాయి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి అయితే వాటర్ తీసేసి ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి, మొత్తం కూడా కలిసే విధంగా. ఎప్పుడైనా ఇలాంటి వెజిటేబుల్ రైస్ కానీ టమాటో రైస్ కానీ చేసేటప్పుడు బియ్యాన్ని ఒక 10 నిమిషాల ముందే నానబెట్టి ఉంచితే రైస్ అయితే పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఈవెన్ మనం రెగ్యులర్గా ఇంట్లో వండుకునే అన్నం కూడా ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి వండి చూడండి, మనకు తేడా ఈజీగా అర్థమవుతుంది. బియ్యం, కూరగాయ ముక్కలు అన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించినట్టు ఆ గ్లాస్తోని 4 గ్లాసుల బియ్యం తీసుకున్నా. ఈ 4 గ్లాసుల బియ్యానికి ఒక్కొక్క దానికి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ పోసుకుంటున్నా. అదే బియ్యం నానబెట్టుకోకపోతే ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పడతాయి. సో నేనైతే 4 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వాటర్ పోసిన. తర్వాత కొంచెం మన టేస్ట్కి సరిపడే కల్లుప్పు వేసుకొని తర్వాత పుదీనా, కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకుండా ఏం కాదు. ఇవన్నీ మంచిగా కలిసే విధంగా గ్యాస్ మంట హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మనం రైస్ ఏ విధంగా వండుకుంటామో అదే విధంగా ఉడికించాలి. అన్నం ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నా. ధనియాల పొడి లేకపోతే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తం మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం మంట మీద ఈ వెజిటేబుల్ రైస్ని ఉడికించుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ చెమ్మ కూడా మొత్తం పోయే విధంగా అన్నం మనం ఏ విధంగా వండుకుంటామో సేమ్ అదే విధంగా ఉడికించుకోవాలి. మూత పెట్టిన తర్వాత మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు మాడుతుంది. అందుకని చెక్ చేసుకోవాలి. చూడండి రైస్ అయితే మంచిగా ఉడికింది, పొడి పొడిలాడుతూ వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వెజిటేబుల్ రైస్ అయితే మంచిగా రెడీ అయింది చూడండి, పొడి పొడిగా.
మీరు దీన్ని వెజిటబుల్ రైస్ అంటారా? వెజిటబుల్ బిర్యానీ అంటారా? వెజిటబుల్ కిచిడి అంటారా? లేకపోతే ఇంకా వేరే నేమ్‌తో ఏమైనా పిలుస్తారో కామెంట్ చేయండి. మేమైతే దీనిని వెజిటబుల్ రైస్ అంటాము. ఈ వెజిటబుల్ రైస్ అయితే చికెన్ కాంబినేషన్ కానీ మటన్ కాంబినేషన్తో కానీ చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఎలాంటి కాంబినేషన్ కూడా అవసరం లేదు. ఉత్తి రైస్ పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు. ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. చాలా ప్రోటీన్స్ ఉన్నాయి ఇందులో అయితే పుష్కలంగా ఉంటాయి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ఖచ్చితంగా ఇట్లాంటి రైస్ని వారానికి ఒక్కసారైనా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. నేను ఈ రైస్కి కాంబినేషన్గా ఆలు కర్రీ ప్రిపేర్ చేసిన. చూడండి రైస్ అయితే ఎంత బాగుందో పొడి పొడిగా. ఇందులో వేసిన కూరగాయ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికినాయి. టేస్ట్ అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.